జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు ఏపీ ప్రజల పాలిట శాపంగా మారాయి. 5 ఏళ్ల పాలనలో ముందు వెనుక ఆలోచించకుండా జగన్ రెడ్డి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న విద్యుత్ సరఫరా ఒప్పందం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి గుదిబండగా మారనుంది. దీని అమలుపై ఇంధన శాఖ తర్జన భర్జన పడుతోంది. అమలు చేస్తే 25 ఏళ్ల పాటు ప్రజలపై మోయలేనంత భారం పడుతుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే యూనిట్ కూడా కొనకుండానే 2,900 కోట్ల రూపాయలకు పైగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎటూ తేల్చుకోలేక అడకత్తెరలో పొకచెక్కల ఆ శాఖ నలిగిపోతోంది. ఏపీ ప్రజలపై 25 ఏళ్లు భారం మోపేలా నాటి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రానికి పెనుశాపంగా మారుతోంది. సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే భారం పడుతుందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరించినా ఆనాడు జగన్ వినిపించుకోలేదు. వాస్తవానికి ఈ ఒప్పందం చేసుకోకముందు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుందని జగన్ అడ్డుగోలుగా వాదించారు. అధికారంలోకి రాగానే అంతకు ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను ఒక్క ఉత్తర్వుతో రద్దు చేశారు. ఏడాది తిరగకుండానే ఆయనే సెకీతో ఏకంగా 25 ఏళ్లకు 7,000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు 2024 సెప్టెంబర్లో 3,000 మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో మరో 3,000 మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో మిగిలిన 1,000 మెగావాట్లు సరఫరా చేసేందుకు డిస్కంలు, ఏపీ ఇంధన శాఖ, కేంద్రం, సెకీ కలిసి 2021 సెప్టెంబర్ 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి. అప్పటికే గుజరాత్ లో సోలార్ విద్యుత్తును యూనిట్ కి ₹99 విక్రయిస్తుంటే జగన్ సర్కార్ మాత్రం 50 పైసలు అధికంగా యూనిట్ ₹2.49 కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అధిక ధర పెట్టడంపై లాజిక్లు అడగొద్దని, తక్కువ ధరకే కొంటున్నామని జగన్ అడ్డుగోలుగా వాదించారు. అన్నీ కలిపితే యూనిట్ కు ₹5.45 వరకు వెళ్తోంది. అంతేగాక ఏపీలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా ఎక్కడో రాజస్థాన్ నుంచి కరెంటు సరఫరా చేయాలంటే అదనంగా వీలింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏమీ ఇవ్వక్కర్లేదని కూడా జగన్ బుకాయించారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సిపిఐ నేత రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ₹2,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ సమీకరించాం, సరఫరాకు సిద్ధంగా ఉన్నామంటూ సెకీ గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీకి వరుసగా లేఖలు రాస్తోంది. ఒప్పందంతో జరిగే నష్టాలను తలుచుకొని ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇంధన శాఖ సతమతమవుతుంది. అమలు చేస్తే 1,00,000 కోట్లకు పైగా భారం, రద్దు చేసుకుంటే అపరాధ రుసుం కింద 2,900 కోట్ల రూపాయలు సెకీకి చెల్లించాలి. దీంతో ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ ఒప్పందం అమలు చేయాలంటే ట్రాన్స్మిషన్ ఛార్జీలను పూర్తిగా మినహాయించాలని కేంద్ర విద్యుత్ శాఖను కోరాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. సీఎంతో చర్చించిన తర్వాత సెకీ లేఖలకు సమాధానం చెప్పాలని భావిస్తోంది. రాజస్థాన్ నుంచి ఏపీకి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ రావాలంటే భారత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్రాన్స్మిషన్ లైన్లు అందుబాటులోకి తేవాలి. ఇందుకు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు వర్తిస్తాయి. ఆ లైన్ల నిర్మాణం పనులు వచ్చే నెలాఖరుకల్లా పూర్తవుతాయని పీజీసీఎల్ చెబుతోంది. అయితే ఈ ఏడాది మే నెల నుంచి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు కరెంటు కొనకున్నా గ్రిడ్ ఆధారిత ఛార్జీలు చెల్లించాల్సిందే. జీపీఏ అమల్లోకి వస్తే 25 ఏళ్లకు 65,000 కోట్ల రూపాయల దాకా చెల్లించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఇంధన రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలోనూ జీపీఏ ఛార్జీలపై ఆందోళన వ్యక్తం చేసింది.
సెకీతో ఒప్పందం ఇప్పుడు అమల్లో లేకున్నా వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడం సహా అన్ని వర్గాలకు రోజుకు 12,500 మెగావాట్ల దాకా ఇంధన శాఖ సరఫరా చేస్తుంది. 1-2 మిలియన్ యూనిట్ల లోటు మినహా రాష్ట్రంలో విద్యుత్ సరిపోతుంది. ఇప్పుడు సెక్యూ నుంచి కొంటే కరెంటు మిగిలిపోతుంది. పైగా సోలార్ కరెంటు పగటిపూట మాత్రమే ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళలో పీక్ డిమాండ్ ను తట్టుకోవాలంటే మళ్లీ బహిరంగ మార్కెట్లో కొనుక్కోవడం తప్పదు. అంటే సెక్యూ నుంచి అంత కొంటున్నా రాత్రి వేళలో డిమాండ్ కు ఏమాత్రం ఉపయోగం లేదు. సెకీతో ఒప్పందం మరో హిందూజా ఒప్పందం అవుతుందనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. హిందూజాతో ఒప్పందం కారణంగా కరెంటు వాడకుండానే డిమ్డ్ ఛార్జీల రూపంలో 2,200 కోట్ల రూపాయల దాకా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు సెకీ నుంచి కరెంటు కొనక ఆ కార్పొరేషన్ కూడా కోర్టుకెక్కితే ఛార్జీల భారం తప్పదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కింద ఏటా 100 కోట్ల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది.